అందరికీ నమస్కారం. కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలే మనకు పెద్ద పాఠాలు నేర్పుతాయి కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చెప్పుకోబోతున్నాం. బంగారం లాంటి కొమ్మలున్న ఒక చెట్టు, ఇద్దరు స్నేహితులు, వాళ్లు తీసుకున్న నిర్ణయాల గురించిన కథ. మన కథ ఒక విచిత్రమైన నియమంతో మొదలవుతుందన్నమాట. ఓ అద్భుతమైన యాపిల్ చెట్టు, దానిమీద వేలాడుతున్న ఒక బోర్డు. దానిమీద ఏమనుందంటే, నేను దయగలవాడితో పంచుకుంటాను, కాని అత్యాసపరుల నుండి దాక్కుంటాను. సరే, ఈ కథలో మనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, లియో, శామ్. వాళ్ళిద్దరూ వెళ్తూ వెళ్తూ ఒక అందమైన చెట్టును చూస్తారు. దాని కొమ్మల నిండా చూడగానే తినాలనిపించే యాపిల్ పళ్ళు. కాని ఆ పళ్ళు కావాలంటే ఆ చెట్టు పెట్టిన ఒకే ఒక్క నియమాన్ని పాటించాలి. సరే, ముందుగా లియో ఏం చేశాడో చూద్దాం. తను ఆ చెట్టు దగ్గరికి ఎలా వెళ్లాడంటే, ఏ ఆర్భాటం లేకుండా, చాలా నెమ్మదిగా, వినయంగా, కేవలం తన స్నేహితుడితో పంచుకోడానికి ఒక్క పండు చాలని అడుగుతాడు. ఇక్కడ లియో మాటలు గమనించండి. చాలా సింపుల్గా అడిగాడు. నాకు పండు కావాలి అనలేదు. నా స్నేహితుడితో పంచుకోవాలి, ఒక్క పండు ఇస్తావా అని అడిగాడు. అంటే అతని ఉద్దేశం మొదట్నుంచే చాలా క్లియర్గా, స్వచ్ఛంగా ఉంది. అలాంటి స్వచ్ఛమైన మనసును ఆ చెట్టు వెంటనే గుర్తించేసింది. ఓ కొమ్మ నెమ్మదిగా కిందికి వంగి చక్కటి ఎర్రటి పండును లియో చేతిలో పెట్టింది. లియో వెంటనే ఏం చేశాడు? దాన్ని పంచుకున్నాడు. అందులో పెద్ద భాగాన్ని తన స్నేహితుడు శామ్కే ఇచ్చాడు. దీన్ని బట్టే అతని నిస్వార్థ స్వభావం మనకర్థమవుతుంది. కాని శామ్కిదంతా నచ్చలేదు. అతన్లో ఎక్కడో అసంతృప్తి మొదలైంది. అరే, నేను కూడా దయగలవాడిలా నటిస్తే ఈ చెట్టుని ఈజీగా మోసం చేసి ఇంకా ఎక్కువ పళ్ళు సంపాదించొచ్చు కదా అని దురాశపడ్డాడన్మాట. లియో ఎంత నెమ్మదిగా, సున్నితంగా అడిగాడో దానికి ఇది ఎంత తేడాగా ఉందో చూడండి. ఇది అడగడం కాదు, డిమాండ్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే అహంకారంతో అరవటం. ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడే మనకు కథలోని అసలు విషయం అర్థమవుతుంది. చూశారా? ఒకరి ఉద్దేశ్యం పంచుకోవాలి అనేది, ఇంకొకరి ఉద్దేశ్యం అన్నీ నాకే కావాలి అనేది. ఒకరిది వినయం, ఇంకొకరిది అహంకారం. అందుకే వాళ్లకు దొరికిన ఫలితాలు కూడా పూర్తిగా వేరు. అంటే మనం ఏం చేస్తామన్నది కాదు, ఎందుకు చేస్తామన్నదే చాలా ముఖ్యమని ఈ చెట్టు మనకు చెప్తోందన్నమాట. సరే, ఇక్కడి నుంచే అస్సలు కథ మలుపు తిరుగుతుంది. ఓడిపోయిన తర్వాత శామ్ లోపల ఒక రకమైన సంఘర్షణ మొదలవుతుంది. తన గురించి తాను ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తాడు. అసలైన మార్పుకు బీజం పడేది ఇక్కడే. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఒకవైపు తన ఖాళీ చేతులు, మరోవైపు లియో సంతోషం. ఈ ఒక్క సీన్ శామ్లో ఓ పెద్ద మార్పుకు కారణమైంది. అప్పుడతను తన తప్పును నెమ్మదిగా గ్రహించడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో బహుశా శామ్ మైండ్లో ఇదే ప్రశ్న వచ్చుంటుంది. నిజానికి ఈ ప్రశ్న మనందరికీ కూడా వర్తిస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? ఒక పనిని నిజంగా దయగల పని అని ఎలా చెప్పగలం? మనం చేసే యాక్షన్ వల్ల, లేకపోతే దాని వెనుకున్న మనసు వల్ల? అవును, శామ్ ఇప్పుడే ఒక చేదు నిజాన్ని తెలుసుకున్నాడు. అతనిది నిజమైన దయ కాదని, కేవలం బహుమతి కోసమే అలా నటిస్తున్నాడని ఆ చెట్టు కనిపెట్టేసింది. దీన్నే మనం ప్రదర్శనాత్మక దయ అంటాం. అంటే పైకి దయగా కనిపించడం, కాని లోపల స్వార్థముండటం అన్నమాట. ఈ రియలైజేషన్తో శామ్ జర్నీ కొత్తగా మొదలవుతుంది. అతనిలో నిజమైన మార్పు మొదలైంది. ఇప్పుడు తన గర్వాన్ని, అహాన్ని పక్కనబెట్టేసి చాలా వినయంగా చెట్టు ముందు నిలబెడ్డాడు. అతను మాట్లాడిన మాటల్లోని నిజాయితీని గమనించండి. ఇప్పుడు డిమాండ్ లేదు, అహంకారం లేదు. కేవలం నన్ను క్షమించు, నేను అత్యాశపడ్డాను అని స్వచ్ఛంగా ఒప్పుకుంటున్నాడు. నిజమైన మార్పు అనేది ఇలాగే మొదలవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఏం చేసిందో తెలుసా? ఒక చిన్న యాపిల్ పండును జారవిడిచింది. అది సైజులో చిన్నదే కావచ్చు, కాని చాలా చాలా తీయగా, రుచిగా ఉంది. ఎందుకంటే ఆ పండు అతను సంపాదించుకున్న జ్ఞానానికి, అతనిలో మొదలైన ఎదుగుదలకి ఒక గుర్తు. మనం శామ్ ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే అది 5 స్టెప్స్లో జరిగిందనమాట. మొదట ఒక సింపుల్ కోరికతో మొదలైంది. అది కాస్త అత్యాశగా మారింది. ఆ అత్యాశ వల్లే ఓటమి ఎదురైంది. కాని ఆ ఓటమి ఆత్మపరిశీలనకు దారితీసింది. ఫైనల్గా నిజాయితీతో కూడిన ఒక మంచి మార్పు వచ్చింది. చివరికి ఈ కథ మనకు చాలా సింపుల్గా ఒక నిజాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, అత్యాశ వల్ల మనకు ఏమీ రాదు. కాని నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో ఉంటే
దానికి దక్కే ప్రతిఫలం చిన్నదైనా చాలా విలువైనది. అసలైన బహుమతి మన చేతల్లో కాదు, మన ఉద్దేశంలో ఉంటుంది. సరే, ఈ కథను ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం మన జీవితంలో ఏ బహుమతులకు ఎక్కువ విలువ ఇస్తాం? మనకు ఊరికే ఉచితంగా వచ్చిన వాటికా, లేకపోతే మనల్ని మనం మార్చుకోవడం ద్వారా కష్టపడి సంపాదించుకున్న వాటికా? ఆలోచించాల్సిన విషయమే కదా.